ఎవరు? ఎవరక్కడా? ఎవరు? ఎవరు? ఎవరక్కడా? ఇక్కడెవరూ లేరు. మరి ఆ సౌండ్ ఏంటి? ఎవరో చెప్పండి. నేను బాగానే ఉన్నాను కదా. మరి నాకెందుకు నన్నెవరో చంపడానికి వచ్చినట్టు అనిపించింది? ఖచ్చితంగా ఏదో పీడకలు వచ్చుంటుంది. రక్తం! సరే, ఒక విషయం చెప్పండి, మీతో పాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? సార్, నేను ఒంటరిగానే ఉంటాను సార్. ఒంటరిగానే ఉంటారా? మీరు భయపడి నిద్రలోంచి లేచినప్పుడు ఇంట్లోంచి ఎవరైనా పారిపోతూ ఉండడం మీరు చూసారా? చెప్పండి మేడం. లేదు సార్, నేనెవరిని చూడలేదు. భయంతో కేకలు వేసుంటారు కదా. ఆ కేకలు విని ఎవరైనా ఇక్కడికి వచ్చుంటారు కదా. సార్, నేను చాలా భయపడిపోయాను. ఆ భయంతో నా నోటి వెంట మాటే రాలేదు. ఇంట్లో సామాన్ ఏదైనా మాయమైందా? అది లేదు సార్, ఏ వస్తువు మాయం కాలేదు. అతను ఇంట్లో ఉన్న ఏ వస్తువు ముట్టుకోలేదు. మీ మీద ఏమైనా చేసుకోవడం జరిగిందా? లేదండి,
అతను నా నోటిని తన చేత్తో గట్టిగా నొక్కాడు. ఇంకా అతని చేతికి రక్తం కూడా ఉంది. అతను నా నోటిని గట్టిగా నొక్కేసరికి నేను స్పృహ కోల్పోయాను. అసలు ఆ వ్యక్తి ఇంట్లోకి ఎలా ప్రవేశించుంటాడు? వేసిన తాళం వేసినట్టే ఉంది, డోర్ కూడా పగలగొట్టలేదు. జోసెఫ్ బహుశా అతని దగ్గర ఈ ఇంటి కీ గాని ఉందేమో. సార్, ఇంటికున్న డోర్లు కిటికీలు అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి సార్. మీ ఇంటికి సంబంధించిన డూప్లికేట్ కీ ఏదైనా వేరే వాళ్ళ దగ్గర ఉందా? లేదండి, ఇంటి తాళం కేవలం నా దగ్గరే ఉంటుంది. ఎవరైనా ఊరికే పరా ఇంట్లోకి ఎందుకు దూరతారు సార్? ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. హంతకుడు మీ మొహాన్ని ప్రెస్ చేసిన ప్లేస్ ని మాకోసారి చూపించండి. అక్కడే సార్, ఆ బెడ్ పైన. హలో, ఎక్కడున్నారు మీరు? సార్, ఎవరో చెయ్యి ఊపి రమ్మని పిలుస్తున్నారు. ఎవరైనా బెడ్ కింద ఉన్నారా ఏంటి? ఆశా, ఆవిడ్ని పిలుచుకురా. ఎస్ సార్. అభిజిత్, ఆ రక్తం ఈ సెవెందైతే కాదు కదా? సరిగా బాడీని అలా తిప్పు. బాడీ మీద ఎలాంటి గాయం లేదు, రక్తం కూడా ఎక్కడా లేదు సార్. మై గాడ్, ఇంతకీ ఈమెవరు? అసలు ఈమె నా రూమ్ లో ఏం చేస్తుంది? ఆ విషయం మీరే చెప్పండి. ఈ ఇల్లు మీదే కదా, మీరే చెప్పండి. ఎవరు తను? సార్, ఈమెవరు నిజంగానే నాకు తెలియదు. మీకేమైనా పిచ్చా ఉన్మాదమా? మీ పర్సనల్ బెడ్రూమ్ లో ఎవరో శవాన్ని మంచం కింద మడిచిపెట్టి వెళ్ళిపోతే మీకు తెలియదు అంటున్నారేంటి? సార్, నిజంగానే నాకు ఈమెవరో తెలీదు. నేను ఊరెళ్ళాను. ఇన్ఫాక్ట్ తిరిగి ఊరు నుంచి మొన్నే వచ్చాను. నేను లేని టైం చూసి ఎవరో కావాలనే ఇదంతా చేశారు సార్. ఈ శవం ఎక్కడి నుంచి మీ బెడ్ కిందికి వచ్చిందో మీకు తెలీదు. అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా మీకు తెలీదు. ఈ రక్తపు మరకలు మీ ముఖం మీదికి ఎలా వచ్చాయో మీకు తెలీదు. కథ చాలా బాగుంది. సార్, ప్లీజ్ దయచేసి నా మాట నమ్మండి. నేను చెప్పాను కదా, అతను నా నోటిని గట్టిగా నొక్కాడని. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. తను చెప్పేది నిజమే అనుకుంటే అసలు అతని చేతికి ఆ రక్తం ఎలా వచ్చినట్టు అని. మేము ఇప్పటివరకు నిన్ను అడిగింది కేవలం ఈ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది అని, అంతేగా? ఈ అమ్మాయి 2 రోజుల క్రితమే చనిపోయింది. ఈ అమ్మాయిని గొంతు నులుము చంపేశారండి. రాహుల్, ఆ అమ్మాయి మొహం మీద మనకు దొరికిన రక్తం ఉందే, ఎవరితో తెలిసిందా? ఏసీపీ గారు, నాకు అర్థం కాదు అదే. నేను తల పట్టు కూర్చున్నది కూడా దాని గురించేనండి. ఆ రక్తం ఈ అమ్మాయిది కాదండి. నేను DNA టెస్ట్ కూడా చేశాను, అందులో కూడా మ్యాచ్ కాల. సార్, ఈ చున్నీతో చాలా తెలుసుకోవచ్చు. మీకు దొరికిన ఆ క్లూ ఏంటి? ఈ చున్నీ పైన ఉన్న గుర్తు ఎవరో పెట్టినట్టుగా ఉంది, చూడండి. అసలు ఏం దొరికింది? చాక్లెట్ గుర్తులున్నాయి. చిన్న పిల్లలు చాక్లెట్ తిని చేయి తుడుచుకున్నట్టుగా. ఇంకా చిన్న చిన్న పిల్లల వేలి ముద్రలు కూడా ఉన్నాయి దీనిపైన, మట్టి అంటుకున్నట్టుగా. నాకు అనిపిస్తుంది ఏంటంటే చిన్న పిల్లలు చాక్లెట్ తిని దీనికి తుడుచుకున్నట్టున్నారు. చిన్న పిల్లల వేలి ముద్రలు, చాక్లెట్, మట్టి. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, A for apple, B for ball, C Excuse me, for madam. cat, D for పిల్లల అడ్మిషన్ కోసం వచ్చారా? లేదండి, మేము చిన్న ఎంక్వైరీ పని మీద వచ్చాం. దేని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారు? ఈ అమ్మాయిని ఇంతకు ముందు చూసారా? ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందా? ఊరు దేవుడా, ఏమైంది ఈమెకి? ఏమైంది? సాక్షి. సాక్షి? ఈ అమ్మాయి పేరు సాక్షినా? అవును. సాక్షికి ఏమైంది? తన్నెవరో హత్య చేశారు. హత్య? అవును. ఇంతకీ మీరెవరు? నేను ఇక్కడ ప్రిన్సిపల్ని. నా పేరు జెసి. నేను ఇక్కడ ట్రస్టీని.
నా పేరు నందిని. ఎలా జరిగింది ఇదంతా? అది కనుక్కోవడానికే మేము తిరుగుతున్నాం. అందుకే ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఆ అమ్మాయి గురించి మీకు తెలిసినంత వరకు చెప్పండి. తను చాలా మంచి అమ్మాయి. ఎవరితోనూ గొడవ పెట్టుకునేది కాదు. అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. పిల్లలకు కూడా తనంటే చాలా ఇష్టం. ఓకే, తన్ని చివరిసారి మీరంతా ఎప్పుడు చూశారు? సార్ తను సోమవారం స్కూల్కి వచ్చింది సార్. ఓకే. ఈరోజు బుధవారం, అంటే తన హత్య సోమవారం జరిగిందనమాట. ఏంటి, రక్తం ముక్కులోంచి వచ్చిందా? ముక్కులోంచి? అవును, ముక్కులో నుంచే. శరీరంలోని ఒక్కొక్క పార్టు దగ్గర వెలువడే రక్తంలో డిఫరెన్సియేషన్స్ చాలా ఉంటాయని ఇదివరకు ఎప్పుడో విన్నట్టు గుర్తు. కరెక్ట్ అభిజిత్. దీని గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే అయినా తెలుసుకోవచ్చు. సరే, ఒప్పుకుంటాను రాహుల్. ఆ అమ్మాయి మొహం మీద మనకు దొరికిన రక్తం ఉందే, అది ఎవరి ముక్కులోంచో వచ్చింది అని. డాక్టర్ గారు, ఆ బ్లడ్ అతందా లేక ఆవిడదా? ఆ బ్లడ్ ఎవరిదైనా కానీ ఆ వ్యక్తికి టెన్షన్ కానీ ఏదైనా జబ్బు కానీ ఉండొచ్చు. అంటే బహుశా ఆ వచ్చిన వ్యక్తి తన నోటిని ముయ్యాలని ప్రయత్నించినప్పుడు అదే తన చేతితో ఈ విధంగా, అప్పుడు టెన్షన్ మూలంగా తన ముక్కులోంచి రక్తం కారుంటుంది. ఎగ్జాక్ట్లీ ఏసీపీ గారు. ఒక్కసారి ఈ విధంగా రక్తం కారడం మొదలైతే ఇక ఆగడం కష్టం. సార్, ఒకవేళ రక్తం కారడం ఆగకపోతే? డాక్టర్కి వెంటనే కనుక చూపించకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇతనికి హిమోఫీలియా ఉండొచ్చు. హిమోఫీలియానా? ఎస్, హిమోఫీలియా. రండి వివరిస్తా. ఏసీపీ గారు, మన బ్లడ్లో కొన్ని సెల్స్ రక్తం కారడాన్ని ఆపుతాయి. హిమోఫీలియా ఉన్న వారికి రక్తం కారడం ఆగదు, ఎందుకంటే గడ్డగట్టదు కనుక. ఒక్కసారి బ్లడ్ కారడం మొదలైతే హాస్పిటల్లో చూపించుకునే వరకు నయం కాదు. ఇలా చూడండి, ఇవే ఆ సెల్స్. సార్ ఇలాగైతే మనిషి త్వరగా చనిపోతాడు కదా? అవును, ఖచ్చితంగా చనిపోతాడు. ఇంకో విషయం సార్, ఈ బ్లడ్ ఎవరిదైనా కానీ ఆ వ్యక్తి ఎత్తు సుమారు 6 అడుగులుంటుంది. మై గాడ్, విచిత్రంగా ఉంది. రక్తం బట్టి మనిషి ఎంత పొడవున్నాడో చెప్పడం బాగుంది. అతని బొటన వేలు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఏంటి, రక్తం చూస్తే ఇన్ని విషయాలు తెలుస్తాయా? లేదు, ఆ అమ్మాయి మొహం మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ ని మేం చెక్ చేశాం. దాన్ని బట్టే ఆ వ్యక్తి ఎంత ఎత్తో మాకు తెలిసింది. అభిజిత్, వీళ్ళు చెప్పినట్టుగానే ఆ వ్యక్తి ముక్కు నుంచి రక్తం కారుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళే ఉంటాడు. నేను సాక్షికి నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నించాను, కానీ అది ఒక్కసారి కూడా నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. నేను సాక్షికి ఎన్నోసార్లు చెప్పి చూశాను, ఆ అబ్బాయిని ఒకసారి నాకు పరిచయం చేయమ్మా, అతనితోనే మాట్లాడతానని. తను నా మాట వినలేదు. అలా అడిగినందుకు తనకి నా మీద కోపం వచ్చేది. చాలా విచిత్రంగా ఉంది. ఏ అబ్బాయినైతే మీ అమ్మాయి ప్రేమించిందో ఆ అబ్బాయి మీకు తెలీదా? ఒకసారి మాత్రం అతను చాలా గొప్పింటి కుర్రాడని చెప్పింది. అలాగా? ఇంకా ఏమైనా చెప్పిందా తను? లేదు, తనతో మాట్లాడే అవకాశమే దొరికేది కాదు మాకు. ఎందుకలా? ఎందుకంటే తను రాత్రులు లేటుగా వచ్చేది. తన ఫ్రెండ్ని అడిగితే ఆ అబ్బాయితో కలిసి డిస్కోలకు వెళ్తుందని చెప్పింది. ఏంటి, ఆ అమ్మాయి చెప్పిందా? అయితే ఆ అమ్మాయికి ఈ అబ్బాయి ఎవరు అన్నది తెలిసే ఉంటుంది కదా? లేదు, తను కూడా ఎప్పుడు అతన్ని అసలు చూడలేదంట. సాక్షి ఫ్రెండ్ ద్వారా తెలిసిందేంటంటే ఆ కుర్రోడికి డిస్కోలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఆవిడ స్నేహితురాలు చెప్పిన డిస్కో పేరేంటి? అది ఏదో రంగీలా డిస్కో అంట. రంగీలా డిస్కో. రండి. అతను ఎక్కడున్నాడండి? ఐసీయూలో ఉన్నాడు. మేము అతన్ని కలవచ్చా? కలవచ్చు, కానీ ఏం లాభం? అతను స్పృహలో లేడు. మీరేమైనా అడగాలనుకుంటే అక్కడే తన ఫ్రెండ్ ఉన్నాడు, అతన్ని అడగండి. ఓకే, ఇక్కడే. ఒక్క నిమిషం డాక్టర్. ఏం చేస్తున్నారు మీరు? ఇది హాస్పిటల్. మాకు తెలుసు డాక్టర్, ప్లీజ్ ఒక్క నిమిషం. రండి, వచ్చి చూడండి. ఏంటిది? ఓ మై గాడ్, ఇతను చనిపోయాడు. నువ్వెక్కడికి వెళ్ళావు? గ్లూకోజ్ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళాను. ఏదనుకున్నామో అదే జరిగింది. మనం ఇక్కడికి వస్తున్నామని వీడి ఫ్రెండ్కి తెలిసినట్టుంది. చివరిసారిగా ఇతను ఎప్పుడు చూసావు? సార్ 10-15 నిమిషాల ముందు. 10-15 నిమిషాలు? అతని ఫ్రెండ్ ఉన్నాడా? తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఓకే, అతను చూడటానికి ఎలా ఉంటాడు? అది హైట్, పర్సనాలిటీ యాస్టీజ్ ఇతనిలా ఉన్నాడు. ఇంకా తను జీన్స్ టీ-షర్ట్ వేసుకున్నాడు. అచ్చా, వివేక్ ఒకసారి బయటకు వెళ్ళి చూడు, వాడు ఏమైనా ఉన్నాడేమో.
సిస్టర్ వాడి పేరేమని చెప్పాడా? పేరైతే గుర్తులేదు కానీ తను ధీరజ్ కోసం ఆ ఎంట్రీ ఫామ్ ఫిల్ చేశాడు. దాంట్లో సైన్ కూడా చేశాడు. అందులో అతని పేరుంటుంది. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ప్లీజ్ తీసుకురండి. నా ఉద్దేశం ఏంటంటే సార్, ఏంటిదంతా సూటిగా చెప్పు. సార్ అది తను ఇక్కడ ఎంతసేపటి నుంచి కూర్చుందో నాకు తెలియదు. మాటి మాటికి వాచ్ చూస్తూ కూర్చుంది సార్. తను ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. ఓకే, తర్వాత? నేను అప్పుడు ఒంటరిగా ఉంది కదా, మాట్లాడదాం అనుకున్నాను. తీరా తన దగ్గరికి వెళ్ళగానే గట్టిగా అరవడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే తనకెవరో ఫోన్ చేశారు. ఇక్కడ డిస్కో ల్యాండ్ లైన్కి. ఇక్కడ ల్యాండ్ లైన్ కా? అవును సార్. ఓకే, ఏం మాట్లాడింది? నువ్వు తన మాటలు విన్నావా? నేను వెళ్ళలేదు సార్. నేను బాత్రూమ్కి వెళ్ళాను నా షర్ట్ క్లీన్ చేసుకోవడానికి. ఇదంతా ఎన్ని గంటలకు జరిగింది? సుమారుగా 10 గంటలకి. అచ్చా అచ్చా. సార్, ఆ, హాస్పిటల్ వాళ్ళు మనకి ఇచ్చిన ఫామ్ లో ఉన్న ఈ హ్యాండ్ రైటింగ్ బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఆ వ్యక్తి లెఫ్ట్ హ్యాండ్ రైటర్ సార్. ఇతను ఎక్కువగా ఎడం చేతినే వాడతాడు. ఓ, అంటే ధీరజ్ని చంపిన వాడిది ఎడమ చేతి వాటమా? ఎస్ సార్. సార్, ముందు మనం వీడిని పట్టుకోవాలి సార్. సాక్షిని చంపింది కూడా వీడే అయ్యి ఉంటాడు సార్. మనం అక్కడికి వెళ్ళడానికన్నా ముందే ధీరజ్ని చంపాడు. సార్, ఆ రోజు రాత్రి 9-10 గంటల మధ్యన 4 ఫోన్లు వచ్చాయి సార్. మరి ఆ 4 ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకున్నావా? తెలుసుకున్నాను సార్. ఆ 4 అడ్రస్లు కూడా సంపాదించాను సార్. డిస్కోకి సరుకు ఎవరైతే పంపిస్తాడో అతని దగ్గర నుంచే 3 కాల్స్ వచ్చాయి. మరి 4వ ఫోన్? ఇంకొక ఫోన్ ఆ డిస్కోకి వెనకాల ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చింది సార్. మీరు వాళ్ళని జాగ్రత్తగా గమనించండి, బయటికి వెళ్లకుండా. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? ఈ ఫోన్ ఎవరెవరు యూజ్ చేస్తుంటారు? ముందు వచ్చిన పని చూసుకోండి. ఫోన్ గురించి మీకెందుకు? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వెళ్ళండి, మీరు డ్రెస్ మార్చుకొని స్విమ్మింగ్ చేయండి. లేదు, స్విమ్మింగ్ చేసే మూడ్ లేదు. మరి ఎందుకు వచ్చారు? ఒక హత్య జరిగింది. హత్య? ఒక అమ్మాయిని హత్య చేశారు. అయితే మీరెవరు? సిఐడి. సిఐడి? ఏ అమ్మాయి అయితే హత్య కాబడిందో ఆ అమ్మాయికి కాల్ ఈ ఫోన్ నుంచే వచ్చింది. అందుకే ఈ ఫోన్ ఎవరెవరు యూజ్ చేస్తుంటారో అని అడిగాం. సార్, ఈ ఫోన్ని కేవలం మా స్టాఫ్ వాళ్ళమే యూజ్ చేస్తుంటాం సార్. ఓసారి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ పిలిపించు. సార్, ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళంతా మా స్టాఫ్ వాళ్ళే సార్. ఈ టైం స్టాఫ్ వాళ్ళదే సార్. అచ్చా, ఒక విషయం చెప్పు. వీళ్ళల్లో ఎవరైనా లెఫ్టీ ఉన్నారా? అదే ఎడం చేత్తో రాసేవాళ్ళు కానీ పని చేసేవాళ్ళు కానీ. ఎడం చేతున్నా? ఆ విషయం నాకు తెలియదు సార్. మేం తెలుసుకుంటాం చూడు. హలో, చెక్. స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తున్న వాళ్ళందరూ మేము చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా వినండి. త్వరగా మీరందరూ బయటకు రండి. నీళ్ళలో ఓ వైరస్ ఉంది. మరో విషయం, ఎవరు ఆ ఐరన్ స్టెప్స్ ని యూజ్ చేయొద్దు. దాని ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఇలా రండి, మేము హెల్ప్ చేస్తాం. రా రా, బయటికి రా. అభిజిత్, నీ పేరేం పేరు? స్వరాజ్. స్వరాజ్. స్వరాజ్, మీ పనులన్నీ మీరు ఎడమ చేతుడే చేసుకుంటారా? అవును. ఆ విషయం మీకెలా తెలుసు? మీ పనుల వల్ల. అంటే? అంటే నేను చెప్తాను కదారా. సాక్షి అనే అమ్మాయి తెలుసా నీకు? సాక్షియా? ఆమె ఎవరు? తనెవరో నాకు తెలీదే. ఈ పేపర్ మీద నీ పేరు, అడ్రస్ రాయి. చూస్తావేంటి, రాయ్. ఇది టివు. కాదు అభిజిత్, ఇతను కాదు. ఈ రైటింగ్ వేరేలా ఉంది. కానీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్ ఇతను ఒక్కడే ఉన్నాడే. కాదు సార్, ఇక్కడ ఇంకో లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు సార్. ఎవరతను?
పునీత్. పునీత్ ఎవరతను? ఇది పిలువు ఒకసారి. సార్ అతను డ్యూటీకి ఈరోజు ఆలస్యంగా వస్తా అన్నాడు సార్. అదిగోండి సార్. అరే ఏయ్ ఆగో. జై ఆగో. ఏయ్, ఆగరా, ఆగో. అభిజిత్ వీడు నా ముందే ఉన్నాడు. వాడిని నేను ఫాలో అవుతున్నాను. హలో, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఏం జరిగిందని అడుగుతున్నావా? ఇక్కడ నా ప్రాణం పోయి అంత పని అయింది. ఆ సిఐడి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నా వెంట పడుతున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. అభిజిత్ వాడు ఇండస్ట్రియల్ ఏరియా లోపలికి వెళ్ళాడు. మీరు త్వరగా వచ్చేయండి. ఏమేం జోసఫ్? వాడు ఇక్కడెక్కడ ఉన్నాడు. బయటికి వెళ్ళడానికి వేరే దారి లేదు. ప్రతి అంగుళం వెతకండి. ఓకేదే. ఎవరు షూట్ చేస్తుంటారు? మై గాడ్. ప్రణీత్, అంబులెన్స్ ఫోన్ చేయి త్వరగా. వాడు ఇక్కడెక్కడ ఉంటాడు వెతకండి. పునీత్, పునీత్ ఎవరు నేను షూట్ చేసింది? పునీత్, నిన్ను షూట్ చేసింది ఎవరు? హలో, హీస్ డెడ్. ఇయర్ ఫోన్స్, మొబైల్ కనపడడం లేదు. ఏమైనట్టు? మొబైల్ తీసుకెళ్ళాడా? హంతకుడికి తెలుసు ఇతడు బ్రతుకుంటే వాడి జాతకం బయటపడుతుందని. అందుకే వీడిని చంపి మొబైల్ తీసుకెళ్లాడు. సార్, హంతకుడు ఎవరో కానీ మన ప్రతి అడుగు వాడికి ముందే తెలుస్తోంది. మేము హాస్పిటల్కి వెళ్ళామా, మాకంటే ముందు అక్కడికి వెళ్ళి మర్డర్ చేశాడు. కష్టపడి ఇతన్ని ఎలాగైనా పట్టుకుందామని వెంబడిస్తే ఇతన్ని కూడా చంపేశాడు. ఎవరో ఉన్నారు, మనం వేసే ప్రతి మూవ్ను తెలుసుకుంటున్నారు. అందుకే మనకంటే ముందుగా వెళ్ళగలుగుతున్నారు. అంతేగా ఏసీపీ గారు, హంతకుడు మంచి ఎక్స్పర్ట్ కూడా. ఎక్కడ షూట్ చేస్తే మిస్ కాకుండా చనిపోతాడో అతనికి బాగా తెలుసండి. చూసారా బుల్లెట్ని గుండెకి దగ్గరగా ఎలా కాల్చాడో? సార్, హంతకుడు ఎక్స్పెక్టే కానీ మన నుండి తప్పించుకోవడం చాలా కష్టం. ఇలా చూడండి, ఇతని షర్ట్ పైన నాకేం దొరికిందో. ఏంటి మళ్ళీ అదే సౌండ్? ఒకవేళ అతను మళ్ళీ ఎవరు మీరంతా? ఏంటి మీరు అడుగుతుంటే సమాధానం చెప్పరే? మీరంతా ఇంత అర్ధరాత్రి వేళ మా ఇంట్లో, అది కూడా దొంగల్లాగా ఈ టైంలో ఓ అమ్మ ఇంటికి రావటం పద్ధతేనా? మాకు పద్ధతులు నేర్పించాల్సిన అవసరం లేదు. సర్లే చెప్పు.
పునీత్ని ఎందుకు హత్య చేశావు? పునీత్ని హత్య చేశారా? అంటే నా ఉద్దేశం పునీత్ ఎవరు? నాకు అసలు ఏ పునీత్ తెలీదు. నటన అదిరింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నేను నాటకం ఆడటం ఏంటి? అంటే మీరు నన్నే అనుమానిస్తున్నారా? ఇదేమిటో తెలుసా మీకు? తెలుసు, ఇది స్టిక్కర్. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఇది మాకు పునీత్ బట్టల్లో దొరికింది. ఇలాంటిది కేవలం మీరే పెట్టుకుంటారు మేడం. మీకు పునీత్ ఎవరో తెలియకపోతే మీకు సంబంధించిన ఈ వస్తువు పునీత్ బట్టల్లోకి ఎలా వచ్చినట్టు? పునీత్ని చంపింది ఈవిడే సార్. ముందు షూట్ చేసింది, మొబైల్ తీసుకొని ఆ ఏరియా నుంచి పారిపోయింది. అవునా? తొందర ఎందుకు, నేను పంపిస్తానుగా. నేనే పునీత్ని చంపాను. ఎందుకు? ఒకవేళ నేను అతన్ని గనక చంపుండకపోతే జరిగిందంతా మీతో చెప్పేవాడు. అప్పుడు నేను ఇరుక్కునేదాన్ని. అతను నాకు ఫోన్ చేసి సిఐడి వాళ్ళు నన్ను ఫాలో చేస్తున్నారని చెప్పాడు. నేను అతన్ని వెంటనే అక్కడికి రమ్మన్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. అతన్ని అక్కడికి పిలిచింది నువ్వేనన్నమాట, అవునా? అవును. ఈ లెఫ్ట్ హ్యాండ్ అతను నీకెలా తెలుసు? పునీత్ నేను ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళం. అంతేకాదు కలిసి పనిచేసే వాళ్ళం కూడా. ఏంటో అది? మేం సుపారీ తీసుకుని హత్యలు చేసేవాళ్ళం. ఓ, అదా సంగతి. మరి పునీత్ ధీరజ్ ఎందుకు చంపాడు? ధీరజ్ కూడా మా పార్ట్నరే. హిమోఫిలియా ఉన్న పేషెంట్ ని మీరు వెతుకుతున్నారని మాకు ఎప్పుడైతే తెలిసిందో ఎక్కడ దొరికిపోతాడోనని మాకు చాలా భయం వేసింది. అందుకే పునీత్ ధీరజ్ ని చంపేశాడు. సాక్షి కూడా నీతో పనిచేసేదా? లేదు. మరి తనని ఎందుకు చంపావు? తనతో నీకేం గొడవ వచ్చింది? సాక్షిని చంపమని మాకొకరు డబ్బులు ఇచ్చారు. పునీత్ సాక్షిని మా ఇంట్లోనే చంపేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. పైగా ఇదంతా తను నేను ఇంట్లో లేనప్పుడు చేశాడు. ఆ రోజు నేను ఇంట్లో పడుకున్నప్పుడు ధీరజ్, నువ్వు వెళ్ళి ఆ శవాన్ని బయటికి తీసుకురా. నేను వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొని వస్తాను. చూడు, ఏం చేయాలన్నా త్వరగా చెయ్యి. మన దగ్గర అసలే టైం చాలా తక్కువగా ఉంది. తర్వాత అమ్మాయిని పూడ్చిపెట్టాలి కూడా. సరే, నువ్వు టెన్షన్ పడుకో. త్వరగా పని ముగించుకొని రా. రక్తం. ఎవరక్కడ? రే, ఎందుకు అంత గట్టిగా అరిచావు? తనెప్పుడు వచ్చింది? ఏమైంది? కంట్రోల్ చేసుకో. నా సంగతి వదిలే, ముందు తనకేమైందో చూడు. తనకేం కాలేదు, కళ్ళు తిరిగాయి అంతే. ముందు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను, పద. నేను స్పృహలోకి వచ్చేసరికి నాకు అక్కడెవరూ కనిపించలేదు. నా మొహం అంతా చాలా మంటగా అనిపించింది. అప్పుడు ఏంటా అని చూస్తే నా మొహానికి రక్తం ఉంది. ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారనిపించింది. తర్వాత ఏమైంది? తర్వాత నేను పునీత్కి ఫోన్ చేశాను, కానీ తన ఫోన్ కలవలేదు. నేను చాలా భయపడిపోయాను. పైగా ఆ భయంలో మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మమ్మల్ని అందరినీ అక్కడికి పిలిచి. అవును, మీరు వచ్చాక నాకు పునీత్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హలో. పునీత్ ఏమన్నాడు? అతను, నువ్వు టెన్షన్ పడాల్సిందేమీ లేదు, వచ్చింది మేమే, అది
మిగతా విషయాలు తర్వాత చెప్తానన్నాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. హ్మ్? సాక్షిని చంపమని ఎవరు చెప్పారు? సుపారీ ఇచ్చింది ఎవరు? అది జైలుకు నువ్వు ఎలాగూ వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే ముందు నిజమేమిటో చెప్తే మంచిది. ఆ వ్యక్తి పేరేమిటో చెప్పు. సాక్షిని హత్య చేయమని చెప్పిన వ్యక్తి పేరు చెప్పు. అది తను గాల్వానీలో ఉంటుంది. తన పేరు హంతకులు చాలా తెలివైన వారు సార్. ఇలాంటి ప్లేస్లో అయితే ఎవరికి డౌట్ రాదని. ఓ పని చేయండి, పిల్లలందరినీ తీసుకొచ్చి ఓ వైపు నిలబెట్టండి. రండి 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 పిల్లలు రండి రండి. రావాలి రావాలి. ఓకే. పిల్లలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అది అక్కడికి తీసుకెళ్తున్నాం మేడం. అరే ఆగండి ఆగండి, పిల్లలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అరే అడిగేది హలో మిమ్మల్ని. హలో మేడం, కంగారు పడకండి, టెన్షన్ పడకండి. పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి, అందుకే ఓ వైపుకి చేర్చాం. పిల్లల్ని ఏమడుగుతారు? ఏం లేదు, అది హంతకుడు గురించి తెలుసుకుందామని అంతే. పిల్లలతో ఇలాంటి విషయాలు అంటే ఎంక్వైరీ అన్నాక ఏం చేస్తామండి, తప్పదు. హంతకులు ఎవరు? మీలోనే ఒకరు అయిండొచ్చు. మనలోనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? హంతకులు మాలో ఉన్నారా? అదెలా సాధ్యం? వినటానికి మీకు కష్టంగా అనిపించిన అదే నిజం. మీరు కావాలంటే నందిని గారిని అడిగి చూడండి, ఆవిడికి అంతా తెలుసు. నాకేం తెలీదు. దీనికి దర్శకత్వ పర్యవేక్షణ మీదే కదండి. మీరు అబద్ధం చెప్తున్నారు, నాకేం తెలీదు. తమారా పునీత్కి మీరే కదా సుపారీ ఇచ్చింది సాక్షిని చంపమని. నేనా? లేదే, నేనెవరికి సుపారీ ఇవ్వలేదు. అబద్ధాలు చెప్పకో, మాకంతా తెలుసు. లేదు, నేనెవరికి సుపారీ ఇవ్వలేదు. అసలు ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? సాక్షిని ఎందుకు చంపించావు? నేను తన్ని కావాలని చంపలేదు, బెదిరించాలనుకున్నానంతే. కేవలం బెదిరించాలనుకున్నాను. కానీ కానీ వాళ్ళు ఆ అమ్మాయిని నిజంగా చంపుతారని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు భయపెట్టావు తన్ని? ఎందుకంటే నా తమ్ముడు తను ఎంతగానో ప్రేమించాడు, ప్రాణం కంటే ఎక్కువగా. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకు పెళ్లి ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే తను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. అందుకే ఒకవేళ వాళ్ళిద్దరికి గనుక పెళ్లి జరిగితే మా కుటుంబ గౌరవం మంట కలిసిపోతుంది. అందుకే తను నేను భయపెట్టాలనుకున్నాను. కనీసం తను భయపడైనా నా తమ్ముడిని వదిలేస్తుందని అలా చేశాను. మీ స్క్రీన్ ప్లే అదిరింది. ఇక తమరు జైల్లో కూర్చొని మీ వంశ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించండి. అర్థమైందా? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.